కథా సవ్యసాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు 5వ భాగం 28/5/20. కథ పేరు ఆర్ చక్రారావు. ఒరే అబ్బాయి, ఈ ఆదర్శాలనేవి చదువుకోవడానికి రాసుకోవడానికి బాగా ఉంటాయి. ఏముంటాయి కదా అని ఆచరించబోతే చాలా చేదుగా ఉంటుంది. పట్టుకుంటే గట్టిగా పాషాణంలా ఉంటుంది. కనుక పిచ్చి పిచ్చి నమ్మకాలు పెట్టుకొని జీవితాన్ని పాడు చేసుకోకూడదు. నా మాట విను. పెద్దవాళ్ళు పెట్టిన కొన్ని సంప్రదాయాలలో ఎంతో ఉపయోగకరమైన అర్థం ఉంటుందని తర్వాత తెలిసొస్తుంది. అంచేత శుభ్రంగా కట్నం తెచ్చే పిల్లని పెళ్లి చేసుకో. కాదని ఈ టీచర్ కూతుర్ని చేసుకున్నావా, ఆనక నన్నేమీ అడగద్దు, నీ కర్మ అన్నారు నాన్న 9 ఏళ్ల కిందట ఒకరోజు. ఆనాడు నాన్నను కాదన్నాడు చక్రారావు. 23వ ఏట ఇంకా పెళ్ళి కాకముందు ఇంటి పెద్ద ఇంకొకరుగా ఉన్నప్పుడు ఎవరికైనా జీవితం అంటే ఓ పొడుగాటి తారు రోడ్డులా ఉంటుంది. ఆదర్శాల కారికి దేశాలు అతి సునాయాసంగా ఈల వేసుకుంటూ ఆ తారు రోడ్డు దాటేయవచ్చనిపిస్తుంది. అంతేకాదు, పెద్దవాళ్ళు వేసే రూపాయల కూడికలు, ఆశయాల తీసివేతలు చూస్తుంటే ఆశ్చర్యమే కాక అసహ్యం కూడా కలు. చక్రారావుకి అంతే. నాన్నను కాదన్నాడు, సీతను తనదానిగా చేసుకున్నాడు, పెళ్ళి కూడా రానన్నాడు. నాన్న ఆయన హృదయాన్ని అంతగా నొప్పించాడు. 2 ఏళ్ల పాటు పట్టుదలలు పరిపాలించాయి. నాన్న ఉత్తరమైనా రాయలేదు. అమ్మ వస్తానంటే అడ్డుపడ్డాడు అని తమ్ముడు చెప్పాడు. వాడప్పటికి ఇంజనీరింగ్ 4వ 7 చదువుతూ అప్పుడప్పుడు ఇంటి విషయాలతో ఉత్తరాలు రాస్తూ ఉండే. సీత తల్లయింది. నాన్న పట్టుదల సడలి. అయినా హృదయం అంటే గాజు కాజా కాదుగా. విరిగిన తర్వాత అతకటానికి తను అలా ఎదిరించిన తరువాత నాన్నకు కాస్తో కూస్తో సంతృప్తి సుఖము ఇచ్చినవాడు తమ్ముడు. వాడు ఇంచక్కా నాన్న చూపెట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 5,000 అది కాక సైకిలు, ఇంకా అవి ఇవి పుచ్చుకొని ప్రస్తుతం వాళ్ళ మామగారి ధర్మమాండు 6 ఏళ్ల సర్వీసులో అసిస్టెంట్ ఇంజనీర్ అయి కూర్చున్నా అని పై పారాగ్రాఫులన్నీ అనుకుంటూ నడుస్తున్నాడు చక్రాలు. అతగాడి మరద సంక్రాంతికని అక్కయ్య ఇంటికి తెనాలి నుండి వచ్చి 2 నెలల నుంచి ఆ పూటే తెనాలి వెళ్ళి అధికోత్సాహంతో ఆమె వెంట వెళ్ళి 2 గంటల ఎక్స్ప్రెస్లో ఆమె ఎక్కించి పర్మిషన్ గడువు మేరకుండా ఆఫీసుకు వచ్చేస్తున్నాడు చక్రారావు. ఎలక్షన్లో గెలిచిన నాయకుడిగా వెలిగిపోతున్నాడు సోని. గుమాస్తా ముండావాడి దారిద్ర్యంలా మండిపోతోంది మధ్యాహ్నపు ఎండ. 1 నిమిషం దారి పక్కన చెట్టు కింద నిలుచున్నాడు చక్రారావు. చెమటకు తడిసిన చొక్కాలు, ఒళ్ళు, నల్లటి సన్నటి ఒళ్ళు కనపడు. మామూలుగా అయితే చొక్కాకు ఒంటికి మధ్య బనియననే పదార్థం ఒకటి ఉండదు. ఆ మధ్య ఎప్పుడో దాకా చక్రారావుకు, మరి ఈ మధ్య 3వ వాడికి కన్నప్పటి నుండి సీత ఇలా చీటికి మాటికి అడ్డం పడుతుండేనా. అందువల్ల తన 125 జీతాలు నెలలో మొదటి దినం మీ పొదుపు దినం మీరు సంపాదించేదంత ఖర్చు చేయకండి. 45 రూపాయలు అడ్వాన్సులు కింద వెళ్ళిపోతుంది ఇటీవల. అప్పటి నుండి విగత బెనియనుడై నడిచాడు చక్రారావు చెట్టు నీడను బతి. లేకపోతే చక్రారావు వంటి వాళ్ళ కోసమే నేవిటి చెట్ల నీడలు, చెట్ల గాలులు. అదేం అశోకుడి రాజ్యమా ఏమన్నా ఖర్చయిపోతున్న జీవితంలా త్వరగా నడిచాడు చక్ర. వెనకటికి ఓ కథలో ఒక మహర్షి తన భార్యకు ఎండ తగలకుండా కొన్ని ఏర్పాట్లు చేసి పెట్టారు.
గేదెమార్కె గొడుగు మంచి టపేటా సరుకుతాయా తయారు చేయబడు. చక్రారావు కూడా ఆ ఋషి కథ తెలుసు. ఇప్పుడు నడుస్తుంటే గుర్తుకొచ్చింది కూడా. ఉపవాసం ఉన్నవాడికి ఆవకాయ అందంలాగా మాడు చొర్రుమంది. రుమారు తీసి నెత్తి మీద వేసుకొని దాని 4 కొంపల్లో 2 లాగి గడ్డం కింద ముడిపెట్టు. చక్రారావు అయిపోయింది. ఇక ఆఫీస్ ఎంత దూరం? 3 ఫర్లాంగులుండదు. 3 ఫర్లాంగులంటే ఎంత? మహా అయితే ఓ మైలు కన్నా తక్కువేగా. నడిచేద్దాం అనుకున్నా. హెచ్చించారు. కుడి పాదపు టైరు చెప్పు గప్పుమని. వంగి చూస్తే బొటన వేలు దగ్గర తోలు రింగు తెగిపోయి ఝమ్మున విరగబడి నవ్వుతాం. అయినా ఏమీ పర్వాలా. చక్రారావు కుడి చెప్పు ఉపయోగం తగ్గల. అది మోహరమైన దానెక్కిన బారని గుర్రం కాల. ఆ యొక్క చెప్పు యొక్క సేవా తత్పరతను మెచ్చుకొని ఆహా అన్నాడు చక్రారావు. నోరు తెరచి గడ్డం కింద రుమాల నుండి తెగింది. ఎట్టకేలకు ఆఫీస్ చేరాడు. నెత్తి మీద జుట్టంతా పిచ్చాడా సృష్టికర్త. నిజంగా దయామయుడు లేకపోతేనా? అది గ్రీష్మ. చక్రారావు 3వ అబ్బాయి చిరంజీవి చంద్రశేఖరుడు 2వ ఎండబోతోంది. ఏమండి అబ్బాయికి ఎల్లుండి పుట్టినరోజు అని మహజరందించింది చేతి. అవునవును. ఏం కొందాం, ఏం పెట్టి అన్నాడు చక్రారు. సీతకు ఆ 3 అక్షరాలు చాలా అక్కడికి ఆ ఫైలు మూతపడి. నిజంగా మీరు ఎంతో బాగుండవలసిన వారండి. నాతో పాటు మిమ్మల్ని కిందికి ఈ దారిద్ర్యంలోకి లాగాను పాపిస్తాను. సీత నోటిని మూశాడు చెయ్యే తుడిచింది వెచ్చటి కన్నీరు. 10 ఏళ్ల కింద అయితే ఏడవటం అని చక్కని రాజమార్గం అని ఒకటుండే చక్రారావు. అది ఇప్పుడు అలవాటు తప్పింది. చూశారా మరి? అభ్యాసము కూసు విద్య కదా. కాసేపు తర్వాత చక్రారావుకి నిద్ర వచ్చి, కానీ సీత మాత్రం క్రిమి సంహారం వేస్తూ కూర్చు. ఓ పావు గంట వ్యవధిలో 10 నల్లులు 6 దోమలు వైతరిని దాటాయి. కాసేపు వేటమాని చిరంజీవుల వైపు చూసింది సేపు. 3వ వాడి వీపు ఎర్రటి దద్దులతో పనసత్తూలులాగా ఉంది. చండాలపు దోమలు. పాపం వెధవ ఎలా నిద్రపోతున్నాడు. పోనీ వీడి పుట్టినరోజుకైనా ఒక చిన్న దోమతెర తెబ్బందామన్నా కానీ అనుకొని అటు చక్రారావు చెంప మీద పోటీ పట్టి రసాస్వాదనలో కూర్చున్నాయి 2 గండు దోమలు. కానీ ఆ రసనిలయుడు మంచి రసవత్తరమైన నిద్రలో ఉన్నాయి. సీత అనుకుంది, దోమతెర ఎంతో అవసరం అని. మేలుకున్న వేళల్లో 10 లక్షల సార్లు అన్నాడు చక్రారావు. ఇంతలో వచ్చింది శ్రావణ మాసం. రాకుండా ఎక్కడికి పోతుంది? ఇత్తడి మరచెంబు మీద నల్లచాదు ముక్కు, నల్లచాదు కళ్ళలో వరలక్ష్మను తీర్చిదిద్ది నోము నోచుకుంది సీతమ్మ. సంతానం చాలని సౌభాగ్యం కావాలని చెప్పుకొని తన్నేలిన వాడి మరో 100 ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం ఇప్పించమని కోరుకొని అమ్మవారు నవ్వి ఊరుకు. ఒకరోజు పొద్దున్న తమ్ముడి దగ్గర నుంచి వస్తారు. అది రాసి ఆఖరికి ఏమన్నయ్యా మరేమో నేను చిన్న ప్రమోషన్ మీద ఢిల్లీలో ఉద్యోగానికి వెళ్తున్నా. టెలిగ్రామ్ మీద ఆర్డర్లు వచ్చాయి. తక్షణమే వెళ్ళి అక్కడ వాడాలి. అందులో దారిలోనో ఉన్నప్పటికీ మీ ఊళ్ళో దిగలేకపోతున్నా. అందుకు క్షమించి మంగళవారం 4 జీటీకి నువ్వు వదిన స్టేషన్కు తప్పకుండా రండి. ఈ మాటే లలిత కూడా రాయమన్నది అని రాశాడు తమ్ముడు. వ్రతం చేసింది సీత, ఫలితం దక్కింది లలిత. సీత చెప్పింది నిష్కామ కర్మ అగుణ లేక పూర్వజన్మలో లలిత ఏమి నోచుకొన్నది. ఎలాగైతే ఏం
చక్రారావు డ్రిల్ సూటులో, సీతమ్మ కట్ పీసెస్ వాయిల్లో తయారై చిరంజీవులు ముగ్గురిని పక్కింటి బామ్మగారికి అప్పగించి బామ్మ మార్కు స్వచ్ఛంద సేవకులు వర్ధిల్ల స్టేషన్కు సరిగ్గా టైంకొచ్చారు. చక్రారావుంది గుమాస్తా నచ్చిన టైంను అనుసరించి తాను రావడమేమిటని కింద పడిన జీటీఎక్స్ క్లాస్ 1 ఆఫీసర్ల 320 నిమిషాలు లేట్. సరే, అది ఇంజన్లు నీళ్లు తాగే స్టేషన్ ఏమో. చక్రారావు సావకాశంగా 3వ తరగతి పెట్టెలన్నీ తనిఖీ చేశాడు. నిస్పృహ చెందుతుండగా అదిగోనండి మరిదిగారు అని గుర్తుపట్టింది సీత. 16 అడుగుల నిడివి గల ప్రేము మధ్య తిరుపతి వెంకటేశ్వరుడిల మొదటి తరగతి పెట్టె గుమ్మలో నిల్చొని చూస్తున్న తమ్ముడు అన్నయ్య వదినను గుర్తుపట్టి కిందకు దూకా. అన్నయ్య తమ్ముడు కలిశా. గుమాస్తా ఇంజనీరు మాట్లాడుకుని సీతా లలిత కలుసుకొని బొంబాయి వాయులు కంచి పట్టు పలకరించుకుంటూ రైలు కరి బత్తాయి పండు తొనల్ని విడిచి మొగిడి దుట తెల్లల్లో బిస్కెట్ల ప్రక్కగా పెట్టి మీ అన్నయ్య నాన్నగారి మాట విని ఉండాల్సి అన్నది లలిత. ఎక్కడో చురుక్కుమని తగిలినట్లయింది వాళ్ళ ఆయన. కానీ మొదటి తరగతి పరుపులు బత్తాయి పళ్ళు ఆ చురుకుదనాన్ని చల్లబరిచాయి. సరిగ్గా ఆ సమయానికి స్టేషన్ నుండి తన పేటకు వెళ్ళే ఆఖరి సిటీ బస్సు వెళ్ళిపో. అది ఎరిగిన జట్కావాడు 2 రూపాయలు అడగ్గా వాడి తమ్ముడు రిక్షావాడు రూపాయన్నర చెప్పి తగిన వేలకి తగులు అనేది ఆర్యోక్తి. తగిన వేలికే తగులు. చక్రారావు ఆర్యుడా ఎందుకండి ఈ పాటి దానికి ₹2 అందిసే. నెమ్మదిగా నడిచేద్దాం. నడకంటే చక్రారావుకి చెప్పాలి జోరాసింగంత ఉత్సాహం, జట్కో పెక్కింత వేగం. ఇటొచ్చి సీతకే కాస్తాయి. ఎలాగైతే రాత్రి 10:30 పక్కింటి బామ్మగారికి రిలీఫ్ వచ్చింది. తర్వాత కొన్ని రోజులకు దీపావళి వచ్చి ఎంతైనా ప్రమిదకున్న అందం బల్బులకు రాదు అంది సీత. ఎదురింటి నియాన్ లైట్ల సోయగాల చూస్తే ఒరిగింటి పుల్ల కూర ఎల్లవేళల రుచి కాదు. మరి అయినా సీత ఆ ముగ్గు మీద ఒకసారి 6 ప్రమిదలెందుకు, 2 చాలవు అన్నాడు చక్రాలు. 6 ప్రమిదలు ఇంటూ 2 ఫలాల నూనె ఇంటూ 15 పైసలు = వగైరా. అమ్మోయ్, నా కాకర పువ్వొత్తి ఎలా వెలుగుతోందో చూడవే అంది కూతురుడ. నీ మొహం నా మతాబు ఎంతో బాగుంది అన్నాడు పెద్ద. వాళ్ళ ముఖం వెలుగుతో సీత హృదయం దీపావళి చేసుకు. కన్ని కష్టాలు అడ్వాన్స్ నోటీసు లేకుండా వస్తాయి. ఆ విధంగా ఆ రాత్రి 2 గంటలకు సీతకు హఠాత్తుగా వచ్చి చలిజ్వరం విపరీతం. 3వ అంతస్తు మీద ఎగిరిన జెండాల వణికిపోయింది. నిద్రలో ఉన్న చక్రారం ఆ మూలుగు విని లేచి కూర్చున్న. ఆమె మీద 3 దుప్పట్లు ఇంకో 2 కప్పులు కానీ లేవు. అయినా జగరం ఎగరేసిన జెండా విజృంభణ తగ్గల. పిల్లలు 3 నిద్రపోతున్నారు. ఆఖరివాడు ఏదో బొంగరం గురించి కలవరిస్తూ సన్నీటిలో తడిసి సీత నుదుటి మీద చక్రారావు వేస్తున్న గుడ్డ క్షణంలో పొడైపోతుంది. మంచి రగ్గొకటి ఉంటే ఎంత బాగుండును, ఈ చలికి వెచ్చగా కప్పి ఉండవచ్చు అనుకున్నాడు చక్రారావు. నిరునో జాతి గొర్రెలు మంచి ఉన్ని నిచ్చును. సీత, అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం. అంత పొద్దున్నే లేచి స్నానం చేయడం, ఈ పిండి వంటలు, అది అంత అలసట వద్దంటే నా మాట విన్నావు కావు అని. అసలే మాట వినే దశలో లేదు సీత. హఠాత్తుగా ఏదో అరిచింది. కళ్ళు తెరిచి ఏదోగా చూసి చక్రారావు గుండెలో విష్ణు చక్రం తిరిగి పెద్దవాడిని లేపి కూర్చోబెట్టి డాక్టర్ రాజేశ్వరమ్మ దగ్గరకు పరిగెత్తాడు. కాళ్ళు వెంటనే వచ్చి చూసి మందు రాసి సీతకేం పర్వాలేదు,
₹2 ఇవ్వబోయిన చక్రారావు, అబ్బే నాకు తర్వాత ఎద్దుగా, ముందా మందు తండ్రి, పొద్దుటికి జ్వరం పోదు, 4-5 రోజుల దాకా ఆవిడకు పళ్ళు అవి పెట్టకండి. ఈ కలియుగంలో ధర్మదేవత పాదం ఆనడానికి ఈ మాత్రం చోటైన కనిపిస్తుంది రాజేశ్వరమ్మ లేనము అని రిక్షాలు వెళ్ళిపోయింది. ఆ మంచితనంలో తడిసి ముద్దై నిల్చున్న చక్రారావు మళ్ళీ పరిగెత్తాడు బజార్. 24 గంటలు తెరిచి ఉండే ఒకానొక మందుల షాపు చేరాడు. నిద్రమత్తులో చక్రారావు ఇచ్చిన చీటీని చూసి డబ్బులు పుచ్చుకొని మందిచ్చాడు షాపు. ఇంటికి పరిగెత్తాడు. అప్పులవాడిలా దబదబా చప్పుడు చేసింది ఆకాశం. వీధి దీపాలొక్కసారి ఆరి వెలిగాయి. పెద్ద గాలి వీచింది. చల్లదనానికి ఆకాశం మబ్బుల దుప్పటి తీసి మెరుపు కళ్ళతో చూసింది వడిగా పొడిగా వెళుతున్న చక్రారావు. అమ్మా చక్రారావు, నాతో పోటీయా అనుకుంది కారు మేఘమాల. టపటపా నవ్వసాగి నెత్తి మీద చెయ్యి పెట్టుకుని జుత్తు మీద నుండి నూనెతో కలిసి కళ్ళ మీదుగా కారుతున్న వర్షం నీటిని తుడుచుకొని జేబులో ఉన్న మందు పట్టం తడవుకొని నడిచి వెళ్ళిన చక్రారావుని ఆప్యాయంగా 2 నిమిషాల సేపు నిలువున స్నానం చేయించింది వర్ష. మార్చిలోనే అనుకున్న గొడుగొటి కొనాలని అనుకోబోయిన చక్రారావు చెంప చెల్లు మనిపించే వాన జల్లుని తెచ్చిందొక హోరుగా. ఈ గాలిలో గొడిగేం ఆగుతుంది అనుకుంటూ చక్రారావు ఇంట్లోకి అడుగుపెట్టి, ఎలా ఉంది సీత? బాగానే ఉంది, కాస్త నీరసంగా ఉంది అని. 2 రోజుల పాటు నువ్వు కదలకూడదు నవ్వింది. అయినా నాకెన్ని దుప్పట్లు కప్పారేమిటి, ఒక్క రగ్గు లేదు. అంతవరకు జాగరణ చేసిన చక్రారావు అరగంట తర్వాత కునుకు పట్టి, పోయి షాపువాడ ఓ జరీ చీరలు షూటింగ్ వేరుగా ఉంచు, నాతోటి వాటే ఇదిగో చూడు, ఒక అర్జును మంచి హై క్లాసు రగ్గు, ఆ ₹25 దోమతరులు 5, ఒకటో రకం రెయిన్ కోట్ ఒకటి పడే అన్నట్టు మర్చిపోయా. ఓ గ్రోసు గొడుగులు. అవునయ్యా బాబు, గ్రోసు గొడుగులు కూడా ఇచ్చాయి. ఏం బిల్లు ఇస్తే ఆనక మా డ్రైవర్తో పంపుతాడు డబ్బు అని ఎడాపడా ఆర్డర్లు వేస్తున్నాడు నిద్ర మత్తులో ఉన్న ఋతు చక్రారావు. అదే 6 చక్రాలు. భారతి 1963లో పడిన కథ. మిగతాది రేపు.